రాళ్లతో కొడుతున్నాడట, రాళ్లతో కొడుతున్నాడు. ఒక్కసారి లెంపకాయ కొడితేనే నీకు ఎలా ఉంటుంది? మండిపోద్ది. రెండోసారి కొడితే ఎలా ఉంటుంది? మూడోసారి కొడితే ఎలా ఉంటుంది? నాలుగోసారి కొడితే ఎలా ఉంటుంది? రాళ్లతో కొట్టి 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 చంపేస్తే చంపకముందు అతను ఏమని ప్రార్థన చేస్తున్నాడు, అతనికి ఏం అర్థమైందో ఒకసారి మీరు ఆలోచించాలి. క్రైస్తవులుగా ప్రభువును గూర్చి మొర్రపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను నువ్వు చేర్చుకో అని స్టెఫెను పలుకుచుండగా వారు అతని రాళ్లతో కొట్టిన ఆత్మను చేర్చుకుంటే రాళ్లతో కొడుతున్నారట. అతడు మోకాళ్ళుని, అబ్బా ఏమండి మోకాళ్ళ ప్రార్థన ఇంతవరకు మనం గదిలో చేయటం, తర్వాత ఆరాధనలో చేయడం మనం చూసాం. కానీ హింసిస్తుండేటప్పుడు కూడా అతడు మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తున్నాడంటే వాళ్ళకి ఏమర్థమైందో తెలుసా? నేను క్షమించకుండా చచ్చిపోతే నా పాపాలు నా మీద ఉండిపోతాయి.